సనాతన ధర్మంలో ఎటువంటి రోగాన్నైనా నయం చేయగల అద్భుతమైన మంత్రాలు, శ్లోకాలు ఉన్నాయి. కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు స్వయంగా భక్తులకు క్యాన్సర్ మరియు ఇతర దీర్ఘకాలిక శారీరక, మానసిక వ్యాధులను దూరం చేసే ఒక ప్రత్యేక శ్లోకాన్ని పఠించమని సూచించారు. ఈ శ్లోకం శ్రీమద్ భాగవత పురాణ సారాంశమైన నారాయణీయంలోనిది. దీనిని శ్రీ నారాయణ భట్టాద్రి గారు రచించారు. ఆయన తీవ్రమైన వాతరోగంతో బాధపడుతూ గురువాయూరు శ్రీ కృష్ణుని సన్నిధిలో కూర్చుని ఈ గ్రంథాన్ని రాశారు. 100వ దశకం పూర్తి కాగానే గురువాయూరప్పన్ స్వయంగా ఆయనకు దర్శనమిచ్చి ఆయన రోగాన్ని పూర్తిగా నయం చేశారు. కంచి మహాపెరియవా వద్దకు ఎవరైనా భక్తులు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో, ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులతో వస్తే ఆయన నారాయణీయంలోని 8వ దశకంలోని 13వ శ్లోకాన్ని నిరంతరం పఠించమని సలహా ఇచ్చేవారు. ఆ శ్లోకం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోని అనంత భూమా మమ రోగరాశిం నిరుంధివాతాలయవాస విష్ణు. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, ఓ గురువాయూరు పురవాస, అనంతమైన మహిమను కలవాడా, సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడిని పద్మం నుండి ఉద్భవింపజేసిన పరమాత్ముడా, శ్రీ మహావిష్ణువు నా శారీరక, మానసిక రోగాలన్నింటినీ పూర్తిగా నివారించి నన్ను అనుగ్రహించు. ఈ శ్లోకాన్ని పఠించడానికి ఎటువంటి కఠినమైన నియమాలు లేవు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 108 సార్లు 45 రోజుల పాటు లేదా 48 రోజుల పాటు పారాయణం చేయవచ్చు. లేదా కనీసం 18 సార్లు ఈ శ్లోకాన్ని నిత్యం భక్తితో జపించవచ్చు. దీనికి స్నానం చేయాలి లేదా పూజ గదిలోనే కూర్చోవాలి అనే కఠిన నిబంధనలు ఏమీ లేవు. ఏ స్థితిలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా సరే మనస్ఫూర్తిగా భగవంతునిపై భారం వేసి జపించవచ్చు. వీలైతే ఉదయాన్నే స్నానం ముగించి పూజా గదిలో తూర్పు ముఖంగా కూర్చుని దీపం వెలిగించి 18 సార్లు పఠిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. క్యాన్సర్ వంటి పెద్ద రోగాలు దరిచేరకుండా ఉండాలన్నా, ఉన్న రోగాలు క్రమంగా నయం అవ్వాలన్నా పూర్తి విశ్వాసంతో ఈ శ్లోకాన్ని నిరంతరం మనసులో స్మరించుకోవాలి. ఔషధాలతో పాటు దైవబలం తోడైతే ఎంతటి భయంకరమైన వ్యాధినైనా జయించవచ్చు అనడానికి ఎందరో భక్తుల జీవితానుభవాలే మనకు నిదర్శనం. కంచి మహాస్వామి వారు అందించిన ఈ దైవిక ఔషధాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఆరోగ్యాన్ని, ప్రశాంతతను